బిర్లా మధ్యలో లైలా ఇలా సినిమాలంటే ఫ్యామిలీస్ అందరూ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్తో పాటు వెళ్తూ ఉండే అనమాట. మళ్ళీ ఆ తర్వాత ఆయన హౌస్కి వెళ్ళి వచ్చారు, సినిమాల మీద సినిమాలు తీసుకొస్తూ ఉన్నారు. మంగపతి తర్వాత 2.0గా మారి బోలెడని సినిమాలతో వస్తున్నారు. బట్ ఇప్పుడు ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్తో బోలెడని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మరొకసారి ఫ్యామిలీస్ అందరూ కదిలి రండు అంటూ March 6కి సో SSSని మన ముందుకు తీసుకొస్తున్న శివాజీ గారు, ఓవర్ టు యూ. మీడియా మిత్రులకు, అలాగే విచ్చేసిన మా జెన్జీ మీమర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఫ్రెండ్స్, అలాగే నా తోటి నటినట్లు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి వంశీ గారి డిజిటల్ టీంకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ ఉంది. ఈటీవీ విన్ నుంచి వచ్చే సినిమా అంటే డెఫినెట్గా ఆడియన్స్లో కూడా క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సో ఈ సినిమాకి ఈటీవీ విన్ వారు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏదైతే, మనం సినిమా ప్రేక్షకుడికి దూరం అవ్వకూడదు, ఎందుకంటే ఈ భారతదేశంలో సినిమా అనేది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రయారిటీ ఆడియన్స్కి. దానికోసం ఈ సినిమాకి అదిగోండి ప్యాకేజ్ 499 ప్లస్ పాప్కార్న్ ఇన్ సింగిల్ థియేటర్స్, 699 విత్ పాప్కార్న్ ఒక ఫ్యామిలీకి. ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ కదా, 4 మెంబర్స్కి ఈ ప్యాకేజ్ వస్తుందన్నమాట. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, 4 ప్యాకేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ప్యాకేజ్లో మేజర్గా పాప్కార్న్, అది చాలా పెద్ద ఇష్యూ ప్రేక్షకులకి, దాన్ని సెట్ చేసేసారు ఈటీవీ విన్ వారు. సో కాబట్టి ఈ సినిమా ఎంతమంది ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఈ సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఎంత పెద్దది అవుతుంది అనేది ఎవరూ చెప్పలేము, నేను చెప్పలేను. ఖచ్చితంగా మీ అందరినీ మాత్రం ఎంటర్టైన్ చేస్తానే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నవ్విస్తుంది, టెన్షన్ పెడుతుంది. అలాగే ఈ ఫ్యామిలీ దొరికితే బాగుండు, ఇరుక్కుంటే బాగుండు, ఇలాంటివన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి మీకు. చాలా ఉంటుంది, బాగుంటుంది సినిమా. హ్యాపీగా సినిమా థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ అందరూ, లేదంటే ఫ్రెండ్స్ తోటి అందరితోటి చూడదగ్గ సినిమా. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈటీవీ విన్ వారికి. ఈ కథ విని వాళ్ళకి నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇచ్చినటువంటి విన్ టీమ్కి, అలాగే బాపినీడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, సినిమా తీసిన ప్రొడ్యూసర్ని వదిలిపడిపోయేసి డైరెక్టర్ని పట్టుకున్నారు వీళ్ళందరూ. అంతే, ప్రొడ్యూసర్ ఎప్పుడు ఏకాకే అని మరొక్కసారి వీళ్ళు ఏదో ప్రూవ్ చేశారు. ఇది కథలు, ఇతను నాకే కథలు చదువుతున్నాడు ఇతను అంటే నాకు కథ చెప్తేనే ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. సో వీళ్ళందరికీ కూడా అంతే, ఇంత సరదాగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను బ్రహ్మానందం గారంటే నేను వాళ్ళ ఇంట్లో మనిషిలాగా, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ఆయన్ని. ఇబ్బంది పెట్టమంటే ఆయన కంఫర్టబుల్ జోన్లో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకే అన్నయ్య, నేను చెప్తున్నాను అన్నయ్య, ఇలా ఉంది మంది, రేపు 6వ తారీఖు ఈవెంట్ అన్నయ్య, ఆ తర్వాత ఈరోజు 3వ తారీఖు ఈవెంట్ అన్నయ్య, 6వ తారీఖు రిలీజ్ అవుతుందని. ఇప్పుడు ఏంట్రా, నేను గెస్ట్గా రావాలంటావు అంతే కదా అంటే, మీరు అంటే ఈ ఫంక్షన్కి నేనే చీఫ్ గెస్ట్ రా అన్న అంటే లోపల ఉంది ఆయన వస్తే బాగుంటుందని. కానీ ఆయన ప్రైవసీని కానీ ఆయన ఇబ్బంది పడకూడదు అంటే, నేను చిన్నప్పుడని అనకూడదు కానీ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఉన్నాను. సో అటువంటి మహానటుడు ఈ సినిమాకి వచ్చి బ్లెస్ చేయటం అనేది నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే బండ్ల గణేష్ గారు, ఆయన శివ నేను వస్తాను ఖచ్చితంగా అని చెప్పి గణేష్ అన్న ప్రతి సందర్భంలో, నేను ఎవరినైనా అండి ఆ ఇంపార్టెన్స్ ఉంది, ఇది ఖచ్చితంగా ఉంటేనే ఎవరినైనా అడుగుతాను నేను. అలా అడిగిన సందర్భంలో గణేష్ అన్న కూడా నేను వచ్చేస్తాను రా, నేనే ఉండి దగ్గరుండి చేస్తాను ఈ ఫంక్షన్ అన్నాడు. ఇంకా ఆలీ అన్న అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. కానీ
నేనెంతైతే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాను ఈ సినిమా విషయంలో, ఆలీ అన్న అంతే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ సినిమాని తను చేయగలిగినంత సపోర్ట్ తను చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట, యూట్యూబర్ శరత్ నల్లా అండ్ నిషా గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మీ సబ్స్క్రైబర్గా పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత మీరు ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేయాలని అడిగినప్పుడు మీరు నాకు వెంటనే సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకి నాకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సొంత సినిమాలాగా చేస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు. ఎందుకంటే థియేటర్కి రావాలంటేనే జనం భయపడే పరిస్థితుల్లో ఖచ్చితంగా మంచి సినిమా, మంచి కంటెంట్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయటం జరిగింది. బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరామెన్ రిత్విక్ కానీ, మా మనోజ్ ఎడిటర్, ప్రతి ఒక్కళ్ళు అండి, అందరికీ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన ఇంకో వ్యక్తి ఉన్నాడు. తనే మా కో డైరెక్టర్ శివ. శివ ఎక్కడున్నామ్మా? దా. శివకుమార్ గుడివాక. తిను నాకు ఒక 15 సంవత్సరాల నుంచి తెలుసండి. నేను చేసిన లాస్ట్ హీరోగా చేసిన సినిమా బూచమ్మ బూచోడికి తన అసిస్టెంట్ డైరెక్టరు, వెరీ హార్డ్ వర్కరు. వీళ్ళందరినీ ఈ సినిమాకి తిను చేసిన కష్టం, డైరెక్టర్కి సపోర్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ఈగోలు లేకుండా, తను కొత్త డైరెక్టర్ అయినా సరే ఎటువంటి ఈగో లేకుండా తనకి బాగా సపోర్ట్ చేశారు. దానికి థ్యాంక్స్ శివ. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ శివ. అలాగే మా ఈపీలు ధీరజు, ప్రసాద్, మా లింగం, అలాగే మా బాలాజీ సీన్ అన్న ప్రొడక్షను, వీళ్ళు ముగ్గురు లేకపోతే ఈ సినిమా ఈ కలర్ మీకైతే మాత్రం కనపడేది కాదు. ఖచ్చితంగా సొంత సినిమాలాగా నేను ఇచ్చింది వీళ్ళకి పీనట్స్. నేను ఖర్చు పెట్టాలనుకున్నది మొత్తం కూడా స్క్రీన్ మీద ఖర్చు పెట్టాను. ఒక్కోసారి ఒక టీచర్ లాగానే బిహేవ్ చేశాను, అదైతే వాస్తవం. తప్పదు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టినప్పుడు నా అకౌంటబిలిటీ అనేది చాలా ఎక్కువైంది. ఈ సినిమాకి వాళ్ళు నితిన్ గారు కానీ, సాయి గారు కానీ, వాళ్ళ టీం కానీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇంకో సినిమాకైతే అంత ఇవ్వరు అంటే కంపెనీకి ఒక రూల్స్ ఉంటాయి. అయినా సరే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువైంది నాకు. సో ఈ సినిమాని వాళ్ళందరికీ చూపించాను. దే ఆర్ సాటిస్ఫైడ్. నేను ఒక మెసేజ్ పెట్టాను, వీళ్ళకి మెసేజ్ పెట్టాను, బాబినేటి సార్కి మెసేజ్ పెట్టాను. సార్, మీకు మాట ఇచ్చినట్టు నేను మంచి సినిమా తీశాను, మీ ఫ్యామిలీస్ అందరికి కూడా నచ్చింది. అలాగే ఇందాక గణేష్ అన్న చెప్పాడు, అనిల్ రావిపూడి గారు చూసి సినిమాని థియేటర్కి రావడానికి తను బీజం వేశాడు. అలాగే ఒక మంచి కంటెంటు ఈ సినిమా, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు ఏంటంటే సౌండ్ డిపెండ్ అయిన సినిమాలు ఖచ్చితంగా థియేటర్లోనే రావాలి. అది ఏ సినిమా అయినా, మన సినిమానే కాదు, సౌండ్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి సినిమా కూడా థియేటర్లోనే రావాలి. థియేటర్లో వస్తేనే ఆ మజా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈ సినిమాకి ఒక సాంగ్ని నాకు ఇచ్చినటువంటి సయ్యద్ షాబుద్దీన్ సాబ్, ఆయన రైట్స్ ఇచ్చారు నాకు. దాన్ని నా సోదరుడు బోలే షావలి సన్నా ఫ్యాకూబ్ అలీ సాకిన్ పెనుగొండ, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ ఊరి పేరు అది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాడిని, అతను అలాగే పిలిచేవాడిని. తను చెప్పగానే జస్ట్ అండి చాలా స్పాంటేనియస్గా 2 డేస్లో నాకు సాంగ్ తయారు చేసి ఇచ్చాడు. అంత ఈజీ కాదు, వెరీ మచ్ టాలెంటెడ్. అలాగే నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న, ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ చేస్తున్న మా టేస్టీ తేజకి, ప్రశాంత్కి, అలాగే ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు, పేర్లు మర్చిపోయాను, కానీ చెప్పకపోయినా వాళ్ళేం ఫీల్ అవ్వరు. దే ఆర్ మై ఫ్యామిలీ. అందరూ కూడా చాలామంది చాలా సపోర్ట్ చేశారు. అలాగే మా సినిమాకి పిఆర్ఓలుగా పనిచేసిన వంశీ శేఖర్ గారు, అలాగే ఈ సినిమాకి ఇంకో పిఆర్ఓ మా మధు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సింది నా స్టాఫ్, నా మేకప్ హరి, అలాగే నాకు అన్నీ మా చంద్ర వీళ్ళందరూ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ చేయబట్టే ఈ సినిమాని ఇంత బాగా తీసుకురాగలిగాము. అంటే ఈ సినిమాకి నా లైఫ్లో ఇంత కష్టం నేను ఎప్పుడూ
అంత కష్టపడలేదు. సినిమాకి నా సినిమాకి పైన నేను డెఫినెట్గా ప్రొడ్యూసర్ లాగానే ఫీల్ అయ్యి ఏ సినిమాకైనా వెళ్తాను, అలాగే పని చేస్తాను. కానీ ఈ సినిమాకి పడ్డ కష్టం అనేది డెఫినెట్గా మీకు స్క్రీన్ మీద కనపడుతుందండి. ఇది అవసరం. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టరు తన కథ మీద నచ్చి చేస్తున్నాము. అలాగే ఆ కథలో ఆ మేకింగ్లో ఎక్కడైనా సరే కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ చాలా చాలా నేను ఆ ప్రెషర్ని ఎంజాయ్ చేశాను. నో రిగ్రెట్స్. 100% నేను ఆ ప్రెషర్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా మాకు ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు, మా ఆర్టిస్టులు లయ ఈ సినిమాకి తను ఒక బ్యాక్ బోన్ అనమాట. తన క్యారెక్టర్ అలాంటిది. అలాగే మా కమల్, మై డియర్ ఫ్రెండ్ కమల్, అలాగే ఇమాన్యుయల్, చిత్రం శ్రీను, శరత్ గారు, ప్రిన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే రామచంద్ర, దాని తర్వాత చమ్మక్ చంద్ర, రాఘవ, పోటి నరేషు, పృథ్వీ గారు, రఘుబాబు గారు, పమ్మిసాయి గారు. ఈరోజు వస్తాడనుకున్నాం, మేము రాలేదు. పమ్మిసాయి గారు, ఇలా అందరూ. మాకు ఈ సినిమాకి మేము పోస్ట్ ప్రొడక్షన్ చేసింది అన్నపూర్ణలో అండి. మా సినిమాకి పనిచేసినటువంటి కണ്ണన్ గారికి, ఈ సినిమా మిక్సింగ్ చేసిన కണ്ണన్ గారికి, మిక్సింగ్ అండ్ అట్మాస్ 7.1, 5.1 అన్నపూర్ణాలని చేయడం జరిగింది. ఈ సినిమా క్వాలిటీ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మా వంశీ గారి ఫ్రెండ్ బన్నీవాస్ గారు నన్ను చేయబట్టుకుని పక్క తీసుకెళ్ళి ఫస్ట్ చెప్పిన మాట, ఏం క్వాలిటీ ఉందన్న సినిమా, చాలా బాగుంది సినిమా అనే మాట. నేను ఏదైతే ఫస్ట్ నుంచి వీళ్ళందరికీ ప్రామిస్ చేశానో, ఈ సినిమా క్వాలిటీ పరంగా మనం ఏ పెద్ద సినిమాకి తక్కువ కాదు, తీయాలి, ఈ బడ్జెట్లో తీయొచ్చు అని ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. దేవుడి దయ వల్ల మా రిత్విక్ టైం తీసుకుంటా అన్నా తీసుకోనీయకుండా అందరినీ కొంచెం గట్టిగా మాట్లాడుకుంటూ అలా 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 ముందుకెళ్ళింది సినిమా. రేపు 6వ తారీఖున వస్తూ ఉంది. మర్చిపోవద్దు, సింగిల్ థియేటర్లో ప్యాకేజ్ 499, అలాగే మల్టీప్లెక్స్లో 699 ఫ్యామిలీస్కి, అలాగే స్టిల్ కెమెరామెన్ కానివ్వండి. మా సినిమాకి పనిచేసిన చాలామంది ఉన్నారు. అందరినీ ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నాను. టైం అయిపోతూ ఉంది, 10 అవుతుంది. మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మావాడు మై ఆన్ స్క్రీన్ సన్, మై ఎవర్ గ్రీన్ సన్, వీడి లైఫ్ లాంగ్ వీడితో నేను సినిమాలు చేస్తాననే నమ్మకం నాకు బలంగా ఉంది. వాడు చేయపోయినా తన్ని చేపిస్తాను. వాడు ఏడిస్తే ఇంకా అలాంటి క్యారెక్టర్ మీదనే పనిచేస్తాను. నేను కొడుతుంటాను, వాడు ఏడుస్తుంటాడు, అలాంటి క్యారెక్టర్లే రాపించుకుంటాను. అలాగే నా ఫ్రెండ్స్కి, ఈ సినిమాకి మా ఊరు నా సొంతం, నేను పుట్టిన ఊరు అని నా పుట్టిన ఊరే అంటే మా నాన్నదైతే నాది ఆ ఊరే కదా. నేను పుట్టింది గుడివాడలో, కానీ నా సొంత ఊరు పల్నాడు మాది. మా నాన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు గొరిజేవోలు. ఆ ఊర్లో కూడా షూటింగ్ చేశాను. నా ఊరి ప్రజలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కొండవీడు పోర్టు సిబ్బందికి, అటవీ శాఖ వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి, నాకు హెల్ప్ చేసినటువంటి మా రామకృష్ణ గారికి, అలాగే స్టాఫ్ అందరికి కూడా, రామోజీ ఫిలిం సిటీ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున కిరణ్ గారికి, వారి సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ఈ సినిమాకి నేను ఫస్ట్ ఈ సినిమాకి ఫంక్షన్ చేసినప్పుడు నాకు సపోర్ట్ చేసినటువంటి దస్పల్లా శరత్ గారికి, అలాగే షూటింగ్లో నాకు సపోర్ట్ చేసిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి, అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కళ్ళకి, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా మిగిలిన ఉన్నా కానీ నేను ఒకవేళ మర్చిపోయినా సక్సెస్ మీట్ దాకా ఆగను, ఫోన్ చేసి చెప్తాను నేను ఎవరైనా మర్చిపోతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ నితిన్ గారు మా మీద శీతకన్ను వేశారు, ఇప్పుడే వచ్చారు. అయినా ఓకే, వచ్చారు, మాకు అదే సంతోషం. ఈ ప్యాకేజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓరు నాయనా, ఇదిగో ప్యాకేజ్ 499, 699. అది 790. మీ ప్రాబ్లం అది, మా ప్రాబ్లం కాదు. మీరే బాధ్యులు అవుతారు. 499 సింగిల్ థియేటర్లో. అరే కిదర్ రే పాప్కార్న్ బోలా తూ అని అనొచ్చు వెళ్ళి. సో థ్యాంక్ యూ సార్.